హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాధ గారు. హాయ్ అనురాధ గారు. హాయ్ కీర్తి. బయట నుంచి ఎంత ట్రీట్మెంట్స్ చేసుకున్నా లేకపోతే ఎన్ని క్రీములు రాసుకున్నా ఏది చేసినా కూడా వన్స్ లోపల నుంచి కూడా ఒకలాంటి ఎఫెక్ట్ ఇచ్చామనుకోండి స్కిన్కి సంబంధించి, అది క్లెన్లీనెస్ కానివ్వండి లేకపోతే బూస్టర్ కానివ్వండి. సో కొలాజన్ బూస్టర్ నేను కూడా ప్రత్యేకంగా మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి వాడి చూడండి అనే బాటిల్ ఇచ్చారు, వాడి చూసాను. నా స్కిన్ ఎలా అనిపిస్తుంది మీరు చెప్పాలి. ఇట్స్ గ్లోయింగ్. మీరు కూడా అఫ్ కోర్స్ నేను ఓన్లీ 10 to 15 డేసే వాడాను, ఆ షూట్కి ఈ షూట్కి మధ్యలోనే వాడానండి. బట్ నాకు బాగా అనిపించింది. స్పెషల్గా ఒక కూల్నెస్, ఒక కామ్నెస్, ఒక సెటిల్నెస్, ఒక సపుల్నెస్ అనిపించింది. సో నాతో పాటు ప్రేక్షకులకి కూడా అఫ్ కోర్స్ వాళ్ళందరికీ వాడిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, బట్ చాలా మంది నన్ను స్పెషల్గా అడుగుతూ ఉంటారు, మీ స్కిన్ ఇంకా బాగుంది, చిన్నప్పటి నుంచి మీరు ఫీల్డ్లో ఉన్నా కూడా మీ స్కిన్ ఇంకా అలాగే మెయింటైన్ చేశారు, ఇన్ని మేకప్ అది వేసుకున్నా కూడా అని చెప్పి. సో ఫస్ట్ నుంచి ఏఆర్ఎం పర్ల్ అని చెప్పను కానివ్వండి, అనురాధ గారు పరిచయం అయిన తర్వాత మాత్రం ఎస్ ఆ క్రెడిటర్లో ఒక సగం నేను ఏఆర్ఎం పర్ల్కి ఇచ్చేస్తున్నాను. సో ఈరోజు మనం ఈ కొలాజన్ బూస్టర్ గురించి మాట్లాడుకుందాం. షూర్ అండి. సో మన దగ్గర వచ్చే కస్టమర్స్లో కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, అంటే ఇంతకుముందు ఏవేవో వాడామండి అంటే ఉంది, రిజల్ట్ లేదు అని చెప్పట్లేదు. లైక్ వై బికాస్ మార్కెట్ చాలా పెద్దది, చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాడుతూనే ఉన్నాము. బట్ ఏంటంటే అక్కడ ఏదో ఒక 50% 60% వస్తుంది, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన ఫుల్ రిజల్ట్ అనేది చూడలేకపోయాము. ఫుల్ రిజల్ట్ ఒకటి అనురాధ గారు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీకి ప్రొడక్ట్స్ కి సంబంధించి చెప్తే ఇన్స్టెంట్ మాకు ముందు కావాల్సింది 2-3 రోజుల్లో కనిపిస్తే అప్పుడు సాటిస్ఫై అయ్యి దాన్ని కంటిన్యూ చేస్తాం. అది వారంకి వెళ్ళిందా పోతుంది, దాని మీద ఓపిక కాదు కానీ మనకు అంత ఓపిక ఉండదు. ఫస్ట్ దాది పెట్టుకోవాలి అంటే మనకు కొంచెమన్నా ధైర్యం అనేది రావాలి, ఓకే మనకు ఇది పాజిటివ్నెస్ ఉంది అనేది. అది ఎప్పుడంటే ఒక 2-3 డేస్. ఇప్పుడు కొలాజిన్ డ్రింక్ ఉంది, ఇది నార్మల్గా ఎలా అంటే ఒకసారి అంటే రోజు మార్నింగ్ టిఫిన్ అయ్యాక ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక స్పూన్ పౌడర్ కలిపేసుకొని తాగమంటాం. ఇలా తాగడం స్టార్ట్ చేశాక ఒక 3-4 డేస్లో ఒక మంచి చామ్ వచ్చేస్తుంది ఫేస్ పైన. అంటే మీరు చూసి ఉంటారు ఆల్రెడీ, మీరు వాడారు కాబట్టి ఒక 3rd, 4th డేని మనకు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఆ డిఫరెన్స్ స్టార్ట్ అయ్యాక ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అరే 2 రోజులకే ఇంత డిఫరెన్స్ కనిపించింది, ఇంకా వాడదాము, 2nd బాటిల్, 3rd బాటిల్, 4th మేము చూస్తున్నాం కస్టమర్స్ ని. లైక్ అంటే ఎంత వాడుతూ ఉంటే అంత గ్లోనెస్ పెరుగుతుంది. వై బికాస్ దిస్ విల్ బి ప్యూర్లీ వర్కింగ్ ఆన్ కొలాజిన్ బూస్టర్ అనమాట. సో ఎప్పుడైతే మనకి ఎలా అంటే ఇప్పుడున్న పొల్యూషన్స్కి కానివ్వండి, ఇప్పుడున్న మెంటల్ స్ట్రెస్కి కండిషన్స్కి ఏమవుతుందంటే ఒకసారి 20 years 22 years దాటగానే ముందున్న మన టీనేజ్లో ఉన్న గ్లోనెస్ అనేది ఉండట్లేదు. స్కిన్ అంతా వాడిపోయినట్టుగా డల్గా, మనం ఎంత కాంపాక్ట్లు ఎంత మేకప్ వేసుకొని మెయింటైన్ చేసినా హెయిర్ ఫాల్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కటి కూడా ముందులాగా లేదు. ఒక 20-25 years దాటగానే అసలు చాలా చేంజెస్ వస్తున్నాయి. అసలు వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అంటే అసలు ఇంతకుముందు మా మమ్మీస్ని, మా పేరెంట్స్ని చూస్తే వాళ్ళు 40-50 years వచ్చే వరకు కూడా బాగుండే వాళ్ళు, బట్ మేమెందుకు ఇట్లా అయిపోతున్నామని చాలా మందికి వేధిస్తున్న క్వశ్చన్ ఇది. ముందు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి అసలు చాలా డిఫరెన్స్ ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఈ పొల్యూషన్ అండ్ వీటన్నిటి వల్ల, వాళ్ళ మెంటల్ కండిషన్స్, వర్క్ ప్రెషర్, స్టడీ ప్రెషర్, ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి ఇక్కడ. సో ఈ కొలాజిన్ అనేది ఎప్పుడైతే మనము యాడ్ చేస్తామో ఆ వండర్ అనేది జరుగుతుంది. సో ఆ వండర్ జరగడానికి రీజన్ ఏంటి అంటే ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అండి. ఇందులో ఏమవుతుందంటే మనము యాడ్ చేసేది అంటే కొలాజిన్ బూస్ట్ అవ్వడానికి మెయిన్గా మనకు ఇంటర్నల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ పిగ్మెంటేషన్ ఉంది ఎవరికన్నా, సో పిగ్మెంటేషన్ మనం ఎంత పై లేయర్స్ నుంచి మనము రాసినా కూడా అదొక 70-80% క్లీన్ అవుతుంది. బట్ అది 100% రిజల్ట్ రావాలి అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ త్వరగా, మనం కోరుకునేది త్వరగా కాబట్టి ఏదో 2 నెలలకి 3 నెలలకి రావడం కాదు. స్టార్ట్ చేశాక ఒక 5 డేస్కో ఒక 10 డేస్కో ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది, మాక్సిమం డిఫరెన్స్. సో అది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. సో అంత రిజల్ట్ రావడానికి కూడా రీజన్ ఏంటంటే ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ ఎలా మేము సెలెక్ట్ చేసుకున్నామంటే లైక్ రోజ్ పెటల్స్. ఫస్ట్ ఈ రోజ్ పెటల్స్ అనేవి ఏంటి అంటే నార్మల్గా యాక్టివ్ రోజ్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకు ఎక్స్ట్రాక్ట్ అనేది ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా కొలాజిన్ని చాలా బూస్ట్ చేస్తుంది. మనకు తెలిసిందే కూడా మనకు పాత కాలంలో నుంచి చూస్తే కూడా మనము నార్మల్ గా వాటిని వాడుతూ ఉంటారు. మన ఫ్రెష్నెస్ కి కానివ్వండి, కొలాజిన్ ఇంప్రూవ్మెంట్ కానీ ప్రతి దాంట్లో రోజ్ పెటల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో దాంట్లో మేము మన కొలాజిన్ లో చాలా మంచి క్వాలిటీ ఆఫ్ రోజ్ పెటల్స్ యూజ్ చేస్తాం ఫస్ట్. అండ్ ఇంకోటి ములియతి అనేసి ఉంటుంది, దట్ ఈస్ ప్యూర్లీ వర్కింగ్ ఆన్
అగైన్ ఆన్ కొలాజిన్ బిల్డప్. సో ఎప్పుడైతే మనకి కొలాజిన్ బూస్టప్ అవ్వడానికి వాడాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. అశ్వగంధ ఉంది, అండ్ ఈవెన్ మేము ఇంకా దీంట్లో అదర్ ఇంగ్రీడియంట్స్ లైక్ విచ్ విల్ బి బూస్టింగ్ ది కొలాజిన్, ఇటువంటి ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేయడంతో పాటు లైక్ మనకు కలర్ కాంప్లెక్షన్ కూడా పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఇది రోజు మార్నింగ్ ఒక స్పూన్ కలిపేసుకొని తాగుతాము, వాటర్ నార్మల్ వాటర్ లో ఒక గ్లాస్ లో కలిపేసుకొని తాగాలి. అది వర్క్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనకు ఒక 10 days 15 days లో లైక్ అసలు మనని ఎదుటి వాళ్ళు కూడా గుర్తించి అడిగేంత డిఫరెన్స్ అక్కడ ఖచ్చితంగా చూస్తారు. స్కిన్ గ్లో రావడం కానీ, ఫెయిర్నెస్, పిగ్మెంటేషన్. అండ్ ఇందులో మెయిన్ పార్ట్ ఏంటంటే ఏదైతే మనం ఈ మిలేతి కలుపుతున్నామో దానివల్ల ఏమవుతుందంటే పిగ్మెంటేషన్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి సంబంధించిన రూట్ కాజ్ ని కూడా క్లియర్ చేస్తుంది. సో ఇట్ విల్ బి వర్కింగ్ యాజ్ ఎ రూట్ కాజ్ క్లెన్జర్ అనమాట. సో మనం ఎన్ని క్రీమ్స్ రాసినా ఏం చేసినా ఇది ఒక రూట్ కాజ్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. కాబట్టి ఒక మ్యాక్స్ ఒక 1-2 months చాలండి, అసలు చాలా డిఫరెన్స్ చూస్తారు. ఇన్ని ఇయర్స్ చూడలేనంత డిఫరెన్స్ ఇక్కడ చూస్తారు. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒక మల్టీవిటమిన్ బూస్టర్ లాగా చెప్పుకోవచ్చు కదా. మోర్ దెన్ మల్టీవిటమిన్ బూస్టర్ అండి. మల్టీవిటమిన్ ఇస్ నథింగ్ బట్ ఓన్లీ ఒక విటమిన్ A, C and E కలుపుతారేమో దాంట్లో, బట్ దిస్ ఇస్ మోర్ దెన్ దాట్. అంటే ఇన్ జనరల్ గా కూడా ఇప్పుడు మనం క్రీమ్స్ విషయాలు అవన్నీ పక్కన పెడితే తీసుకునే ఫుడ్ లోనే మనకు కావాల్సినవి రావట్లేదు. ఇప్పుడు అంత డైల్యూట్ అయిపోయి వస్తున్నాయి. మనకి ఏం పోర్షన్ ఎంత పోర్షన్ కావాలో రావు. కాబట్టి ఎలాగో మనం మళ్ళీ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవుతున్నాం. అదేదో కొలాజిన్ లైక్ మనకు పర్ఫెక్ట్ గా స్కిన్ అండ్ హెయిర్ కి హోల్ బాడీని కొంచెం రిఫ్రెష్ చేసేది యూస్ చేస్తే ఇట్ రియల్లీ హెల్ప్స్. అండ్ మనకు మంచి డిఫరెన్స్ అనేది కూడా తెలుస్తుంది. అంటే హెయిర్ నుంచి నెయిల్ వరకు ప్రతి ఒక్కటి కూడా డిఫరెన్స్ తెలిసిపోతుందండి. స్టార్ట్ చేయడం ఒక ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ కొలాజిన్ డ్రింక్ అని స్టార్ట్ చేశాక ఒక 15-20 days లో వాళ్ళ నెయిల్స్ కూడా గట్టి పడతాయి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇట్ వుడ్ బి వర్కింగ్ ఆన్ హోల్ బాడీ. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ స్కిన్ బట్ ఇట్స్ వర్క్స్ ఫర్ హోల్ బాడీ. మోర్ ఓవర్ అందరికి లైక్ men and women, anybody men and women, and mainly this will increase color complexion also. Why? Because దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెలనిన్ ని కూడా కంట్రోల్ చేసే వైటమిన్స్ ఉన్నాయి. సో కలర్ కాంప్లెక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ ని గ్లోనెస్ పెంచుతుంది, అండ్ ఈవెన్ పిగ్మెంటేషన్ వీటికి రూట్ కాజ్ నుంచి వర్కౌట్ చేస్తుంది. రైట్. సో కొంచెం బాడీకి టైం ఇచ్చి కొంచెం డెడికేషన్ తో ఏదైనా పని మనం డెడికేటెడ్ గా చేసామనుకోండి, కొందరికి 1 week లో రిజల్ట్ రావచ్చు, కొందరికి 10 days లో రిజల్ట్ రావచ్చు. బట్ వచ్చే రిజల్ట్ మాత్రం కంపల్సరీ. మీరు అక్కడితోనే ఆపకుండా ట్రై చేస్తూ ఉండండి. మీరు లైక్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.